హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం మీ గ్యాస్ కనెక్షన్కు ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ నంబర్ లింక్ అయిందా లేదా అని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలోని కంటెంట్ మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మనం వాడే గ్యాస్ కనెక్షన్కు ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ నంబర్ లింక్ అయితే మనకు 3 సిలిండర్ల సబ్సిడీ డబ్బులు మీ అకౌంట్లోకి జమ అవుతాయి. అలాంటప్పుడు మనం వాడే గ్యాస్ కనెక్షన్కు మన ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ నంబర్స్ లింక్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ముందుగా మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి భారత్ గ్యాస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. వచ్చిన మొదటి వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఎల్పిజి సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వీడియోలో చూపినట్లు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబ్లర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వీడియోలో చూపిన యూఆర్ఎల్ లింక్ మీద క్లిక్ చేయండి. ఎన్పిసిఐకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో వీడియోలో చూపినట్లు కన్జ్యూమర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబ్లర్ BASE అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత వీడియోలో చూపినట్లు లెఫ్ట్ సైడ్లో ఉన్న హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. అందులో ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆధార్ మ్యాప్డ్ స్టేటస్కు సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు OTP వస్తుంది. వచ్చిన OTPని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు మీ ఆధార్ నంబర్ అలాగే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ నంబర్ లింక్ అయిందో అనే వివరాలను చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.